కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి 50 సంవత్సరాలు పైబడిన కళాకారులను ప్రభుత్వం గుర్తించి పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కళాకారుల సమస్యలను పరిష్కరించాలని, కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మోటపలుకుల రమేష్ కోరారు. ప్రజా సమస్యలను ఆటపాట రూపంలో ముందుకు తీసుకెళ్తున్న కళాకారులకు ఆదరణ కరువవుతుందని, వెంటనే వారిని ఆదుకోవాలని కోరుతూ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రజానాట్య మండలి భూపాలపల్లి కళాకారుల ఆధ్వర్యంలో ఈరోజు జయశంకర్ జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారుల సంక్షేమం కోసం ఒక సాంస్కృతిక విధానం అమలు చేయాలని కోరుతూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రజల్ని జాగృతం చేసి సమాజం బాగుండడం కోసం రచనలు చేస్తూ, పాటలు పాడుతూ, డప్పులు కొడుతూ, అలాగే పూర్వం నుంచి వస్తున్న అనేక కళలు, ఒగ్గు కథలు, అదేవిధంగా జముకుల కథలు, ఇలాంటి అనేక కళలతో తెలంగాణ రాష్ట్రం అలరారుతున్న రోజుల నుంచి ఇప్పుడు కళలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం పాలకులు కళారంగాన్ని పట్టించుకోకపోవడమే. అందువల్ల కళల్ని రక్షించుకోవాలంటే, సమాజం బాగుండాలని కోరుకోవాలంటే రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు కళారంగం మీద దృష్టి పెట్టడమే కాకుండా దేశ ప్రజల కోసం, దేశ సౌభాగ్యం కోసం, దేశం క్రమశిక్షణయుతంగా నడవడం కోసం తమ గొంతుల్ని, తమ కళల్ని ఎక్కుపెట్టి ప్రదర్శనిస్తున్నటువంటి, అదేవిధంగా ప్రజల్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతున్నటువంటి కళాకారుల పట్ల జాగ్రత్తగా వివరిస్తూ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి వృద్ధులైన కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం కానీ, ఔత్సాహిక కళాకారులకు ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, అదేవిధంగా అనారోగ్యంతో గురైతే వైద్య సేవలు అందించడం కానీ, అదేవిధంగా రిజర్వేషన్లు కల్పించడం కానీ, ఇలాంటి అనేక సదుపాయాలు చేయాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కాబట్టి కూనంనేని సాంబశివరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకోవడం జరిగింది. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కళాకారుల అనేక రంగాల కళాకారుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని రాష్ట్రంలో అభ్యుదయ రచయితల సంఘము, కళాకారుల సంఘాలందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇచ్చి కళాకారులను పట్టించుకోండి, కళారంగాన్ని పరిరక్షించండి, అదేవిధంగా సమగ్ర సాంస్కృతిక విధానం అమలు చేసి ఈ రాష్ట్రంలో కళని బతికించాలని కోరుతూ ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయం తెలియజేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఈ మెమోరాండం పంపించి తగిన నిర్ణయం తీసుకునే దాంట్లో భాగస్వామ్యం చెప్పి కలెక్టర్ గారికి హామీ ఇచ్చారు. కాబట్టి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లాలో ఉన్న అనేక గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న కార్మికుల మన కళాకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లి కేంద్రంగా మనం ఒక గొప్ప కళా సాంస్కృతిక రంగాన్ని ప్రాతినిధ్యం వహించే ప్రజానాట్య మండలి నిర్మిద్దాం. దానికోసం మీకు అందరికీ సమాచారం ఇస్తాం. అందరూ కలిసి రావాల్సిందిగా, అందులో పాల్గొనడం ద్వారా అందరం కలిసి ఉందాం, మనందరి సమస్యలు పరిష్కరించడం కోసం కలిసి కృషి చేద్దామని తెలియజేస్తూ